మీరు ఏఐ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఏం చేశారు? ఏ ప్రాజెక్ట్ వల్ల మీకు ఎర్నింగ్ స్టార్ట్ అయింది? మాకు ఈ చాట్‌జీపీటీ ద్వారానే మేడం. హ్మ్. చాట్‌జీపీటీ ద్వారా మనకి పోస్టర్స్, హ్మ్. పోస్టర్స్ మెయిన్. విజన్ బోర్డ్ తర్వాత నేను పెట్టుకున్నాను మాకు విజన్ బోర్డ్. ఫస్ట్ ఎంతొచ్చింది మీకు? ఫస్టు మనకి డబ్బుతో పని లేకుండా నా నాలెడ్జ్‌ని షేర్ చేశాననే ఉద్దేశంతో చేస్తూ పోయాను. ఓకే. తర్వాత ఫస్ట్ 5,000 నుంచి హుహు. అంటే ఈ మళ్ళీ పెరుగుతూ 25 వరకు వచ్చింది మేడం. ఓకే. ఓకే. అలా గ్రేట్. ఆ! మంత్లీ పర్ మంత్ అలా సో, ఎర్న్ ఇప్పుడు చేసేదాన్ని. మీరు పర్ మంత్ ఎంత సంపాదిస్తున్నారు? 25, 30 హ్మ్. ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత 40 వరకు రీచ్ ఆ! అయిపోయాను. గ్రేట్. గ్రేట్. సారు ఎందుకంటే ఆ! చెప్పిన ట్రిబుల్ డబుల్ అయ్యింది. అయింది. ఓకే. ఓకే. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే సరే జాబ్ లేదు అని ఇంట్లో కూర్చొని ఇంటి పనులతోనే సతమతం అవుతున్న గృహిణులు ఇప్పుడు ఇలా నేర్చుకొని వాళ్ళ ఇన్‌కమ్ వాళ్ళే జనరేట్ చేసుకుంటే వాళ్ళకి చాలా అంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది కదా! ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. మీరు నిజంగా చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏఐ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీ సొసైటీలో అందరికీ నేను నేర్చుకున్నాను అనేసి ఏమన్నా మీరు ప్రమోట్ చేసుకున్నారా? ఎలా మీకు వర్క్ రావడం స్టార్ట్ అయింది? నాకు ట్యూషన్ సంఖ్య పెరగడం జరిగింది. హుహు. అంటే నేను పెట్టిన పో పోస్టర్‌లో ఏ విద్యార్థి అయితే చదువు లేదు, నా పిల్లవాడికి చదువు రాలేదు, కనీసం రీడింగ్ గూడా రాలేదు అన్న ఏ తల్లి బాధపడుతుందో ఆళ్ళ దగ్గరికి రీచ్ అయింది. అలా రీచ్ అవ్వడంతో వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వచ్చి ఆళ్ళు చదివి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి క్వెషన్ ఆన్సర్స్ రాయగలిగే కెపాసిటీ వచ్చింది అనంటే, మన ఈ ఏఐ ద్వారా నేను పబ్లిసిటీ చేసిన పోస్టర్స్ కావచ్చు, తర్వాత వాట్సాప్ బిజినెస్ ఛానల్‌లో పెట్టిన వీడియో ఎడిటింగ్‌లు అవి చూసి వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత పిల్లలు సాటిస్ఫై అయ్యారు. తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మనం ఇచ్చే టెక్నిక్స్ ద్వారా వాళ్ళు ఈజీగా 1 మంత్, 2 మంత్స్‌లోనే టెక్స్ట్ బుక్ రీడింగ్‌కొచ్చేసి క్వెషన్ అండ్ ఆన్సర్స్ రాయగలిగే కెపాసిటీకొచ్చారు అనంటే ఓకే. ఈ ఏఐ ద్వారా చే చేశారు. ఓకే. అయితే కొంతమంది మహిళలుంటారు గదా! ఏఐ నేర్చుకున్న తర్వాత ఇంట్లో నుంచే ఎలా మనం ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలని డౌట్స్ వస్తుంటాయి గదా! సో, అలాంటి వాళ్ళకేమన్నా మీరు సలహాలిస్తారా? ఏఐ ద్వారా వాళ్ళు నేర్చుకోవాలంటే టెక్నాలజీని ఫస్ట్ మనకొచ్చు అని కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ బిజినెస్ అయినా కూడా అంటే చిన్న బిజినెస్ పెట్టుకున్నా కూడా దీని ద్వారా ఏఐ టూల్స్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అలా ఏఐ అంటున్నారు కదా! ఆ ఏఐ ద్వారా మీరు పెట్టిన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి అంటే బిజినెస్‌ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా నేర్చుకొని ముందడుగు వేయడానికి మహిళలకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ఏఐని. అయితే సుజాత గారు, మీరు ఏఐ నేర్చుకొని ఇంత సాధిస్తున్నారు కదా! మాకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదైనా మీరంటే ఏఐ నేర్చుకున్న తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఏదైనా సంఘటన ఉందా? ఏదైనా చేసారా మీరు? చేశాము. హ్మ్. స్కూల్స్‌లో అడ్మిషన్స్‌లో మనము యాడ్స్ కానీ యాడ్‌లు చేసివ్వడం క్యాన్వా ద్వారా చేసివ్వడం ద్వారా అడ్మిషన్స్‌కి వాళ్ళకి మమ్మల్ని అడిగారు మేడం. అప్పుడు మేము చేసిచ్చాము. వాళ్ళకు అడ్మిషన్స్ సంఖ్య కూడా పెరిగింది. మమ్మల్నే అడుగుతున్నారు. వీడియో ఎడిటింగు, యాడ్స్ చేసి ఇవ్వమని. తర్వాత స్కూల్స్‌లో అలా అడ్మిషన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అంటే పక్కన స్కూల్ ఒకటుంది. ఆ స్కూల్‌లో అడ్మిషన్స్ కోసం మమ్మల్ని యాడ్స్ చేసి ఇవ్వమని అడిగారు. చేసిచ్చాను. దానికి ఎర్న్ చేశాను. అంత ఒక ప్రముఖ పొలిటీషియన్స్‌కి ఆహ్, సునోలో యాప్‌లో మనకు సాంగ్ చేసిస్తే అసలు సూపర్ అసలు చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసి చాలా బావుంది అని హ్మ్. పిలిచి హ్మ్. మమ్మల్ని మిమ్మల్ని స సత్కరించారా? చేశారు. ఓకే. ఆ! సో అలా సార్ దగ్గర మేము అభినందనలు పొందాము. ఓకే. ఓకే. తర్వాత ట్యూషన్ సంఖ్య పెంచుకోవడానికి ఇలా యాప్స్ అన్నీ వాడి క్యాన్వా ద్వారా తర్వాత పోస్టర్‌లు, విజన్ బోర్డు, మనకి స్కూల్ యాడ్స్ చాలా ఒకటి కాదు చాలా నేను ఏఐ టూల్స్ ద్వారా టెక్నాలజీ నేర్చుకున్నందుకు ఫుల్ హ్యాపీ. ఓకే. అసలు టెక్నాలజీ రాని నేను ఇప్పుడు ఏఐ ద్వారా టూల్స్ ద్వారా ఆహ్, రకరకాల యాప్‌లున్నాయి అంటే టూల్స్ అన్నీ నేర్చుకోగలిగినానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓహ్! గ్రేట్. అందరి మహిళలకు హ్మ్. ఇదే చెప్తున్నానేంటంటే వాళ్ళు ప్రతిదీ భయపడకుండా ఏ టెక్నాలజీని నేర్చుకోవచ్చు. హ్మ్. చదువుకోని వాళ్ళు కూడా
ఈ టెక్నాలజీని నేర్చుకోవచ్చు అని అయితే సుజాత గారు, మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నాక అంటే నేర్చుకోక ముందు మీ లైఫ్ ఎలా ఉన్నింది? నేర్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? నేర్చుకోక ముందు బిజీగా అంటే మేడం స్కూల్ టీచర్గా వెళ్ళినప్పుడు 8కి వెళ్తే 5కి వచ్చేదాన్ని. అసలు తీరిక లేకుండా గొడవ, అసలు చాలా హస్తవస్యంగా ఉండేది నా పరిస్థితి. ఇంట్లో ఇప్పుడు ఆగిపోయిన తర్వాత పిల్లలతో చూసుకుంటూ హ్యాపీగా పిల్లలకి పాప స్పోర్ట్స్ నేషనల్ ప్లేయరు. తనని టోర్నమెంట్స్‌కి చెన్నైకి, కేరళకి అలా దూర ప్రాంతాలకు వెళ్తూ తనని తీసుకెళ్తూ ఇంట్లో ఉండి ఈ టెక్నాలజీ నేర్చుకునే పిల్లలకి విద్యను అందిస్తూ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు హ్యాపీగా పిల్లలకి స్పెండ్ చేస్తున్నాను. ఇంట్లో మా వారికి టైం, ఇంట్లో అందరికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ నేను ఇంట్లో ఉండి ఎర్న్ చేయటం అనేది సో ప్రత్యేకత. 2 పనులు, ఇంటి బాధ్యత 2 ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఎర్నింగ్ అని అక్కడ ఇచ్చే దానికంటే డబుల్ మీరు అంటే సంపాదిస్తున్నారు. అంటే ఓకే. 2 years బిఫోర్ నా ప్రైవేట్ స్కూల్లో ఎంత ఎర్న్ చేశానో దానికి 2 times అంటే డబుల్ నేను ఎర్న్ చేస్తున్నాను ఇంట్లో ఉండి. ఓకే. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను టెక్నాలజీ అంటే ఏఐ నేర్చుకున్న తర్వాత. ఓకే. ఇంకా మరి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఏఐ నేర్చుకున్న తర్వాత ఇంకా ఏంటి ప్లాన్స్ మీవి? ఇప్పుడు నేనైతే అమాయకంగానే ఇప్పుడు ఉన్నాను మేడం. అంటే టెక్నాలజీ పూర్తిగా రాని పరిస్థితి, అమాయక పరిస్థితిలోనే నన్ను కేటాయించేవాళ్ళు మా వాళ్ళు. అంటే మా ఇంట్లో వాళ్ళు. ఏమి ఫోన్ యూజ్ చేయడం రాదమ్మా నీకు అని. ఇప్పుడు నేను నేర్చుకున్నాను గదా! నేర్చుకున్న విద్యని నాకంటే దిగువ స్థాయిలో ఉన్న మహిళలకి, హోమ్ మేకర్స్‌కి నేర్పించాలనే ఉద్దేశంతో ఒక ప్లాట్‌ఫామ్‌ని రెడీ చేశాను. ఈ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత జూమ్ క్లాస్ ఆన్‌లైన్‌లో పెట్టడానికి నాకు ఒక రెడీ చేసుకొని మెంబర్స్ కూడా ఉన్నారు. దాన్ని రిజిస్టర్ చేసుకొని నేను అది క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఆ, అయితే మీరు ఈ ఏఐ టూల్స్ నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఏమన్నా నేర్పించారా మీరు కూడా? నేర్పించాను మేడం. ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. తర్వాత మా అమ్మాయిని జాయిన్ చేయించాను. ఏప్రిల్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్‌లో పాపని జాయిన్ చేయించాను. ఓకే. తను ఇంకా స్పీడ్‌గా అందుకోగలిగి తను కూడా బాగా వీడియోస్ చేయడము, ఆర్ఐపీ వీడియోస్ చేయడం, తనకి ఇంకా ఆ అమ్మాయి కూడా బాగా చేస్తుంది. అయితే ఇప్పుడు స్టడీస్‌లో అంటే మీ పాప నేర్చుకునిందన్నారు గదా! సో వాళ్ళకి చదువులో కూడా ఏఐ యూజ్ అవుతుందా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎలా? ఫస్ట్ ఆమె డేటా సైన్స్ తీసుకునింది. హ్మ్. ఈ టెక్నాలజీ యాప్స్ అనేవి వాళ్ళకి హార్డ్‌వేర్‌గా వాళ్ళు నేర్పిస్తారనమాట ముందే. ఈ టూల్స్ అన్నవి ముందే వాళ్ళకి నేర్పిస్తారు. అడ్వాన్స్‌గా ముందే మన గురువుగారి దగ్గర నేర్చుకోవడంతో తను అక్కడ క్లాస్‌లో ఫ్రెండ్స్‌కి గావచ్చు, సారు చెప్పే ముందే ఇది నేర్చేసుకున్నారని ఆమె అక్కడ క్లాస్‌లో ముందస్తుగా ఈమె వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయడం మాకు ప్రత్యేకమైన విషయం. హుహు. ఓకే. ఈ టూల్స్ అనేవి అక్కడ వాళ్ళు చెప్తారు. ఆ టూల్స్ ఈ అమ్మాయి క్లాస్‌లో ఫ్రెండ్స్‌కి కావచ్చు, సార్‌కి కావచ్చు, ఇది నేర్చేసుకున్నాను, ఇది వచ్చు సార్ అని ఈమె వెళ్ళి అక్కడ ఎస్పెషల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే. అలాంటి గురువుగారు మాకు దొరికినందుకు మేము ఇంకా చాలా ధన్యవాదాలు చెప్పాలి గురువుగారికి. ఓకే. అయితే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఏఐ నేర్చుకోవాలని ఎలా సందేశం ఇస్తారు? ఏఐ నేర్చుకోవడం భయపడొద్దు. గృహిణులందరికీ కూడా చెప్పే ఒక సందేశం ఏంటంటే, అందరికీ అన్ని పనులు ఉంటాయి. పనులు నాకు ఉన్నాయి. పొద్దున నిద్ర లేసినప్పటి నుంచి అన్ని హ్మ్. పనులు ఉంటాయి. కానీ మనం 10 తర్వాత ఆఫీస్‌కెళ్ళి పంపించేసిన తర్వాత అందరూ కూడా ఫ్రీ అయిపోతారు. ఆ టైంని వృధా చేయొద్దు. హ్మ్. ఎందుకంటే సోది మాటలు, ఫోన్‌లో మాట్లాడటం అలాంటి మాటలతో వృధా చేయకుండా ఈ టెక్నాలజీని పెరుగుతున్న సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఈ గృహిణులు అనేవాళ్ళు మనకు రాదులే, మనది కాదులే అని అనుకోకుండా ఈ చిన్న చిన్న టూల్స్ అన్నవి మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా సమాజంలో దూసుకెళ్తారు. ఈ ఏఐ ద్వారా ఎర్నింగ్ అనేది మీలో సాటిస్ఫైగా మీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్ అనేది ఏంటి అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం. ఓకే. దాంట్లో కష్టమేమీ లేదు. ఈజీగానే ఉంది. తెలుగు మాత్రం చాలు. ఇంగ్లీష్ అవసరం లేదు. ఓహ్! గృహిణులకి అండ్ ల్యాప్‌టాప్ ప్రధానమైన అవసరం లేదు. ఓకే. గృహిణులకి ఖచ్చితంగా ఎర్నింగ్ అనేది ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు. ఓహ్! బయట వెళ్ళొద్దు. హ్మ్. అక్కడ 8కెళ్ళి 5కి వచ్చి అక్కడ ఆ కష్టము ఇక్కడ మీరు కొద్దిగా టెక్నాలజీ నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎర్నింగు చేసి ఇంట్లో పిల్లల్ని కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తించొచ్చు.